నవనీత చోరా పశుపాలక శ్రీ పాప విమోచన గట్టిగా దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియా మత్స్యాకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కమలదళాక్ష శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి చెప్పండి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అందరూ చేతులు జోడించండి పిల్లలు. ఓం నమః శివాయ 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 ఓం నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. 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 ఓం నమః శివాయ. జ్యోతిషంద్వా సాధయామి బోధయంతీంద్వా సాధయామి జాగ్రత్తీంద్వా సాధయామి. దీపరాజాయ నమః. సర్వోపచారార్థే గంధపుష్పాక్షత నమస్కారాన్ సమర్పయామి. దీపం లాస్ట్ టైం చెప్పండి. ఆ శివలింగాన్ని మధ్యలోకి జరుపుకోండి. ఆ శివలింగం గ్లాస్ ఉంది కదా, అది మధ్యలోకి జరిపి పెట్టుకోండి అందరూ.
दीपराजाय नमः। सर्वोपचारार्थे गंधपुष्प अक्षत नमस्कारान् समर्पयामि। त्रिवर्ति संयुक्तं वह्निना योजितं प्रियो ग्रहाण मंगलं दीपं त्रैलोक्यं तिमिरापः। भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने। त्राहि मां नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते। दीपराजारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णौ चतुर्भुजौ प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यस्रासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మీ ముందు పసుపు గౌరమ్మ ఉంది కదా, ఆ గౌరమ్మ పైన అక్షంతలు వేయండి. కుడి చేతితో వేసేయండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శజీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. స్థానదేవతాభ్యో నమః. వాస్తుదేవతాభ్యో నమః. మంటపదేవతాభ్యో నమః. ఏతత్కర్మ ప్రధానదేవతాభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. ఆచమ్య ప్రాణానాయమ్యా. అందరూ కూడా మీ దగ్గర గ్లాసులో నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు కళ్ళకు అద్దుకోండి. దాంట్లో ఒక వేలు ఇట్లా ముంచి కళ్ళకు రాసుకోండి నీళ్లు. కేశవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షరాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంత భూత పిశాచాః. ఆ పసుపు కలర్ అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనుకకు వేయండి. ఉత్తిష్టంత భూత పిశాచాః. ఇలా పట్టుకొని ఓం అని అనుకోండి. కుడి చేతితో ముక్కు పట్టుకోండి. ఓం భూః. ఓం భువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యాం. యో దేవస్సవిదాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేతస్య యద్భరేగస్తద్వరేణ్యముపాస్మహే. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. చాలు, వదిలేసేయండి. शुभाभ्याम शुभे शोभने मंगले मुहूर्ते अद्य ब्रह्मणः विदेयवरार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे शालीवहर्षके बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्ति श्री धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ सिद्ध्यर्थम
మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని జన్మాంత రేషు చ బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థ సురహసి ప్రకాశే చ జ్ఞానతో అజ్ఞానతశ్చ మయా కృత సమస్త దురిత క్షయద్వారా పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం మమ సహ కుటుంబస్య జన్మలగ్న వశాతు నామలగ్న నామరాశి జన్మరాశి నామాంశ వశాతు ఏ ఏ గ్రహాః గ్రహాణం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధ్యర్థం ఉమా పార్థివేశ్వర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మనోవాంఛ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం ఉమా పార్థివేశ్వర స్వామి దేవత రుద్ర అభిషేచన ఆఖ్యం కర్మ కరిష్యే. మీ దగ్గర గ్లాస్లో ఒక స్పూన్ ఉంది కదా, ఆ స్పూన్ తోటి నీళ్ళు వేసుకోండి. అక్షంతలు నీళ్ళు ఒక ప్లేట్లోకి వదిలిపెట్టేసేయండి. ఆ శివలింగం ఉన్న ప్లేట్లో ఎడమ చేతితోటి స్పూన్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో స్పూన్ తీసుకొని నీళ్ళు వేసుకోండి. శివలింగం ఉన్న ప్లేట్ ఉంది కదా, అందులో వదిలేసేయండి. తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ. మీ దగ్గర పువ్వులు ఉన్నాయి కదా, ఒక పువ్వు తీసుకొని మీ దగ్గర పసుపు కుంకుమ ఉంది కదా, ఆ పసుపు కుంకుమలో ఆ పువ్వు తీసి నీళ్ళల్లో వేయండి. పసుపు కుంకుమలో అద్ది నీళ్ళ గ్లాసులో వేయండి. తదంగ కలశారాధనం కరిష్యే. నీళ్లున్నటువంటి గ్లాస్ లోపల ఆ పువ్వు వేసేసేయండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఆ కలశేషదావతే పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞే చ వర్ధతే. ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యావ ప్రాణావ. ఆప పరమాప నమాప మృతమాప సమ్రాణాప విరాణాప స్వరాణాప సంధాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప. ఓం గంగే చేమునే దేవా గోదావరి సరస్వతి నర్మిణి చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. స్థిరో భవ. ఆ పువ్వు వేసిన గ్లాస్ పైన చేయి పెట్టండి. ఆ పసుపు గౌరమ్మ పైన
శివలింగం పైన, మీ దగ్గర ఉన్నటువంటి పూజా సామాన్ల పైన, మీ పైన నీళ్లు చల్లండి. ఆ నీళ్లు తీసుకొని నీళ్లు చల్లండి, ఇలా పోసేయకండి. చాలు చాలు. మళ్ళీ అదే గ్లాస్లో ఫ్లవర్ వేసేయండి. ఆ పువ్వు మళ్ళీ గ్లాసులో వేసేయండి. ఆత్మానం సంప్రోక్ష్య పవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షౌ సబాహ్యాభ్యంతర శుచిః. మీరు చెప్పేది వింటూ ఫాలో అవ్వకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. శ్రద్ధ ఇక్కడ పెట్టండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరందేహి పరత్రచ పరాంగతిం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం గణానాన్త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनं गौरीमिमाय सलिलानि तक्षत्येकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूवुषि सहस्राक्षरा परमे व्योमन् गौरी श्रीतमहागणाधिपतये नमः. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మీ దగ్గర ఆ పసుపు గౌరమ్మ ఉంది కదా, పసుపు గణపతి, అక్కడ దానిపైన అక్షంతలు వేయండి. ఆసనం సమర్పయామి. 3 సార్లు అక్షతలు వేయండి. అక్కడ 3 సార్లు ఆ పసుపు గణపతి పైన అక్షతలు వేయండి. గణపతయే నమః అనుకుంటూ వేయండి. ఆసనం సమర్పయామి. గౌరీ సహిత మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. గౌరీ సహిత మహాగణాధిపతయే నమః. లాస్ట్లో ఉన్న పువ్వును తీసుకోండి. ఆ పసుపు గణపతి పైన గణపతయే నమః అనుకుంటూ నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం అపవిష్టామపవస్థానవూర్జే దదాతన మహేరణాయ చక్షసే యవ శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవయస్య క్షయాయ జిన్వథా ఆపో జనయథా జనః. గౌరీ సహిత మహాగణాధిపతయే నమః. పసుపు గణపతి పైన 1 డ్రాప్ వేయండి చాలు. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షో తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం హృదం వస్మి సత్యం వస్మి అవత్వం మాం వక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానోదానమోజిష్యౌ आपश्चात्तादो अवपरस्तादो अवोत्तरात्तादो अवदक्षिणात्तादो अवचोर्ध्वात्तादो अवाधरात्तादो सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मये स्वौ चिन्मयः त्वमानन्दमयः स्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षौ ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगति तन्वत् जायते सर्वं जगति तन्वत् तिष्ठति सर्वं जगदिदौ फैलयमेष्यति सर्वं जगति तन्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः
గణపతిర్దేవతా ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ గౌరీ సహిత మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి. ఆ పసుపు అక్షతలు ఆ గణపతి పైన వేయండి. కొద్దిగా తీసుకోండి, కొద్దిగా ఒక 2-3 గ్రెయిన్స్ తీసుకోండి అంతే. ఓం అభివస్రా సవసనాంజర్షాపిదేన సిదఖా పూజమానః అభిచంద్రావృతమేన హిరణ్యాభ్యశ్వాన్ రథరో దేవసోమా యజ్ఞోపవీతో పరమో పవిత్రో ప్రజాపతిర్యచ్ఛాయం పరస్తాత్ ఆయుష్యమగ్రయో ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతో బలమస్తు తేజః గౌరీ సహిత మహాగణాధిపతయే నమః వస్త్రార్థే యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. మళ్ళొకసారి అక్షతలు వేయండి. తర్వాత పసుపు కుంకుమ వేయండి. గణపతి పైన పసుపు కుంకుమ వేయండి అమ్మా. హరస్యార్థ శరీరాంగీ హంసరూపే యదేశ్వరి హస్తముద్రాం కుశధరే దేవి హరిద్రాన్ మాతృదేర్పయేత హరిద్రాచూర్ణం సమర్పయామి. కైలాసవాసనే దేవి కస్తూరే తిలకోదరి కాళినే గిరిజే గౌరీ కుంకుమాన్ మాతృదేర్పయేత కుంకుమ విలేపనం సమర్పయామి. మీ దగ్గర గంధం కూడా ఉంది కదా, కొంచెం గంధం ఉంటుంది, గంధం వేయండి. శ్రీచందన గంధాన్ ధారయామి హరిద్రాది కుంకుమ విలేపన పరిమళ పటవాసిక ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పైః పూజయామి. ఒక పువ్వు పెట్టండి అక్కడ. ఒక్క పుష్పం మాత్రం తీసి గణపతి దగ్గర పట్టండి. మాల్యాదీని సుగంధిని మాలత్యాదీని వై ప్రభో మరాహృతాని పూజార్థం పుష్పాని ప్రతిగృహ్యతాం. గౌరీ సహిత మహాగణాధిపతయే నమః సుముఖాయ నమః. అక్షతలు చేతిలో పట్టుకోండి. ఎల్లోవి నేను నామాలు చెప్తూ ఉంటా, మీరు గణపతయే నమః అంటూ ఉండాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మహాగణపతయే నమః. నానావిధ పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. చేతిలో ఉన్న అక్షంతలు ఆ గణపతి పైన వేసి మంచిగా చదువు రావాలని మంచిగా నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి. ధూపదీపానంతరం మీ ముందు ప్లేట్లో గణపతి వచ్చి కూర్చున్నారు. మీరు ఆయనకి పూజ చేసినప్పుడు అటు ఇటు చూసారనుకో, వీడేంటి నన్ను పిలిచి అక్కడ కూర్చోబెట్టి అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు అనుకుంటాడు స్వామి. అర్థమైందా? శ్రద్ధగా స్వామివారు వచ్చి అక్కడ కూర్చున్నారు, నేను స్వామివారికి ఈ పూజ అంతా చేస్తున్నానని భావన చేసి చేయాలి పూజ. సరేనా? వనస్పతిరసోద్భూత గంధార్యో గంధవత్తమాఘ్రేజ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. మీ దగ్గర బెల్లం మొక్క ఉంది కదా, దాంట్లో చెప్పండి సార్.
అందరి దగ్గర ఉంటుంది, ఎవరి దగ్గర మిస్ అవ్వదు. అది స్వామివారికి ప్రసాదం పెట్టండి. స్వామివారికి అది ప్రసాదం పెట్టండి. అదే 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 స్మాల్, అదే అదే. ఆ గణపతి దగ్గరే పక్కన ఆకు మీద పెట్టండి అమ్మా. నైవేద్యం, ఆ బెల్లం ముక్క పైన నీళ్లు చల్లండి. ఆ పువ్వుతో ఒక్క డ్రాప్ వేయండి. ఓం భూర్భువస్సువః గాయత్ర్యా ప్రోక్ష్య చూపించండి స్వామికి. సత్యన్వర్తేన పరిసించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. స్వామికి 5 సార్లు చూపించాలి ఇలా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. నైవేద్యం సమర్పయామి. స్వామి పైన అక్షంతలు వేసి నమస్కారం చేయండి. భోగే ఫలతాంబూలాది సువర్ణ పుష్పయుక్త దక్షిణాన్ సమర్పయామి. నీరాజనం, ఇక్కడ నీరాజనం ఇస్తారు, అది చేతితో తీసి స్వామికి అలా చూపించండి మీరు. ఓకే, ఇక్కడ ఇక్కడ అంకుల్ వాళ్ళు నీరాజనం ఇస్తారు. భోగే ఫలతాంబూలాది సువర్ణ పుష్పయుక్త దక్షిణాన్ సమర్పయామి. మంగళమహానీరాజన దీపం. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్య రుద్రరూపేభ్యః. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భజగేంద్రహారౌ సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. గౌరీ సహిత మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూరమంగళమహానీరాజనదీపం దర్శయామి. శుద్ధజలార్తిక్యం సమర్పయామి. రక్షాన్ ధారయామి. నమస్కరోమి. గజానన భగవానికి జై. అక్షతాలు తీసుకోండి. పసుపు అక్షతలు. సమగస్యేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననః వక్రతుండ శోర్పకర్ణः హిరణ్యస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. గౌరీ సహిత మహాగణాధిపతయే నమః. తవ పాదారవిందజో వేదోక్త మంత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేయండి. ఛత్రమాచ్ఛాదయామి చావరాభ్యాం వీదయామి గీతామి శ్రావయామి నృత్యం దర్శయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గదానారోహయామి. సమస్త రాజోపచారాన్ శక్తిపచారాన్ భక్తిపచారాన్ సమర్పయామి. అక్షతలు తీసుకోండి. యస్మృత్యాచనామోక్త్యా తవ పూజా క్రియాదిశో జ్ఞానో సంపూర్ణతాం యాంతి సద్యో వందే తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం. ఇప్పుడు గణపతిని మనము పూజ చేయించుకోవడానికి పిలిచి అక్కడ మీరు స్థాపన చేశారు గణపతిని. ఇప్పుడు మళ్ళీ కైలాసానికి పంపించేశారు గణపతి పూజ చేసి. అర్థమైందా? స్వామివారికి చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, తర్వాత స్నానం చేయించారు కదా పూతో నీళ్లు పోసి. తర్వాత స్వామికి వస్త్రం ఇచ్చారు, బట్టలు ఇచ్చారు కట్టుకోమని స్వామికి. తర్వాత ధూపం దీపం నైవేద్యం బెల్లం ముక్క పెట్టారు కదా, మీరు ఇచ్చిన బెల్లం ముక్క స్వామి స్వీకరించి తర్వాత కొన్ని నామాలు చదివి పూజ చేశారు కదా, చేసిన తర్వాత మళ్ళీ కైలాసానికి పంపించేశారు. ఇప్పుడు అవునా? ఏదైనా పూజ చేసిన దాంట్లో దోషం ఏమైనా ఉంటే క్షమించు అని చెప్పి మంత్రం చెప్పారు.
గురువుగారు ఆ మంత్రం చెప్పిన తర్వాత నీళ్ళు వదిలేశారు కదా, దాంతో స్వామి కైలాసానికి వెళ్ళిపోయారు మళ్ళీ. అర్థమైందా? ఇప్పుడు శివలింగం పూజ మొదలవుతుంది. ఇప్పుడు శివుణ్ణి పార్వతిని శివుణ్ణి ధ్యానం చేసి ఆవాహన చేసుకుంటాం. ఇప్పుడు స్వామి గణపతిని వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు శివుణ్ణి ఆవాహన చేస్తారు. స్వామి స్వయంగా శివలింగం రూపంలో మీ ముందున్నారు. చాలా శ్రద్ధగా అభిషేకం చేయాలి స్వామికి. అభిషేకం చేసేటప్పుడు ఒక్కొక్క డ్రాప్ వేయండి అమ్మా. ఫ్లవర్తో ఓం నమ శివాయ అనుకుంటా వేయండి. శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివ మహం భజే. ఉమాపార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆ అక్షంతలు శివలింగం పైన అక్షంతలు వేయండి. శివలింగం పైన అక్షతలు వేసేసేయండి. ఉమాపార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. వందే శంభో ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్నినయనో వందే ముకుంద ప్రియో వందే భక్తజనాశ్రయం చ వరదో వందే శివో శంకరో. ఉమాపార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, నవరత్నకరిత హేమ సింహాసనం సమర్పయామి. మళ్ళొకసారి అక్షంతలు వేయండి. ఉమాపార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. పాదయోః పాద్యౌ సమర్పయామి. ఉమాపార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఉమాపార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఉమాపార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఉపచారిక స్నానం. మీ దగ్గర గ్లాస్లో పువ్వు ఉన్నది కదా, ఆ పువ్వుతోటి ఓం నమః శివాయ అనుకుంటూ శివలింగం పైన నీళ్లు వేస్తూ ఉండండి. ఓం నమః శివాయ అనుకుంటూ వేయాలి. ఓం ఆపో ఇష్టామజపవస్థానమూర్జే దదాతన మహేరనాయ చక్షసే యోవ శివతమోరసస్తస్య బాధయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షజాయ జిన్వతా పాపో జనయధాచనః. ఉమాపార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఉపచారిక స్నానం సమర్పయామి. ఉపచారిక స్నానానంతరం పంచామృత స్నానం. మీ దగ్గర స్పూన్ ఉన్నది కదా, ఆ స్పూన్ తోటి దేవుని పైన పాలు పెరుగు వేస్తూ ఉండండి. ఓం ఆప్యాయస్వ సమేతతే. స్పూన్ తో పాలు పెరుగు ఓం నమః శివాయ అనుకుంటూ దేవుని పైన వేస్తూ ఉండండి. ఒక్కొక్క చుక్క వేస్తూ ఉండండి. ఓం నమః శివాయ అనుకుంటూ వేస్తూ ఉండాలి.
अनाथनाथ सर्वज्ञगीर्वाण प्रणति प्रिया आप्यायस्व समेत ते विश्वतः समवृष्टिजो भवावाजस्य संगधे दधिक्रावन्नो अकार संजिष्णारश्वस्य वाजिनः सुरभिना मुखाकरत्प्रणायोगोषदारिषत् शुक्रमसि ज्योतिरसि तेजसि देवो वस्सवितोत्पन्नात्मच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः मधुवातारुदायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नस्तन्वोषधीः मधुनक्तमुदोषसि मधुमत्पार्थिवगोरजः मधुद्योरस्तु नः पिता मधुमान्ना वनस्पतिर्मधुमागम्नस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः स्वादः पवस्वदिव्याय जन्मने स्वादरिन्द्राय सुहवीतुनाम्ने स्वादरमित्राय वर्णाय वायवे बृहस्पतये मदमामदाभ्यः उमा पार्थिवेश्वर स्वामी देवताभ्यो नमः पंचामृतस्नानौ समर्पयामि। ओम याः फलिनीर्या अफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिः प्रसूतास्तानां सन्ध्वगोहसः फलोदकं समर्पयामि। अथ शुद्धोदकस्नानम्। అందరూ కూడా ఓం నమ శివాయ అనుకుంటూ మీ దగ్గర పువ్వు ఉన్నది కదా, పువ్వుతోటి నీళ్లు వేస్తూ ఉండాలి శివలింగం పైన. నీళ్ళల్లో పువ్వు ఉన్నది కదా, ఆ పువ్వుతో నీళ్లు వేస్తూ ఉండండి. నమఃకాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో దమనాయ నమో మనోన్మనాయ నమః. घोरापापकाशिनी तया नस्तनवाशन्तमया गिरिशन्तापिताकशीः यामिशं गिरिशन्तहस्ते विद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर् ब्रह्मणाधिपतिर् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। हेडयीमहे कसव्यावसर्पतिनीलग्रीवो विलोहितः गोपा अदृशन्नदृशन्नदहार्यः उदैनं विश्वाभूतानि सदृष्टा मृडयातिनः। नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अतो निरशते शुधे निशीर्यशल्यानां मुखा शिवो नः सुमना भव विद्यन्दनः कपर्दिनो विशल्यो बाणवागोता अनेशन्नस्य परिते धन्वनो हेतिरस्मान् वृणक्त विश्वतः अतो य ईशतिस्तवारे अस्मन्निदेहितौ। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय वाय नमः।
नमो हिरण्यबाहवे सेनान्ये दिशान्तपतये नमो नमः वृक्षेभ्यो मन्त्रिणे वाणिजाय कक्षानां पतये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय क्रन्दयते पत्तीनां पतये नमो नमः कृष्णवीताय धावते सत्त्वानां पतये नमः नमः सहमानाय व्याधिनीनां पतये नमो नमः ककुभाय स्तेनानां पतये नमो नमो निषङ्गिन इषधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्ताजोनां पतये नमो नमो निचेरवे परिचराचारण्यानां पतये नमो नमः सृगाविभ्यो जिगागौ सद्भ्यो विष्णुतां पतये नमो नमः शिवभ्यो नक्तञ्जरभ्यः प्रगृन्दानां पतये नमो नमः उष्णीषिणे गिरिजराय कुलञ्चानां पतये नमो नमः इषमद्भ्यो तन्वाविभ्यश्च वो नमो नमः आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो विषुडद्भ्यश्च वो नमो नमः अस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो दावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः नमः व्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः उगनाभ्यस्त्रिगोहतेभ्यश्च वो नमो नमः कृत्सेभ्यो कृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो घनेभ्यो गणपतिभ्यश्च वो नमो नमः विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः शुल्लकेभ्यश्च वो नमो नमः रथेभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः सङ्ग्रहीतृभ्यश्च वो नमो नमस्तक्षद्भ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषुकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमः मृगयेभ्यश्वनेभ्यश्च वो नमो नमः श्वभ्यश्वपतिभ्यश्च वो नमः పంచామృతాలు అయిపోయిన వాళ్ళు సైలెంట్ గా కూర్చోండి ఉన్న వాటర్ ని ఆఫ్ చేయకండి మళ్ళీ పంచామృతాలు అయిపోతాయి కనుక ఆ నీళ్ళలో పువ్వు ఉన్నది కదా ఆ పువ్వుతోటి చుక్క చుక్క నీళ్లు వేస్తూ ఉండండి ఒక్క డ్రాప్ ఒక్కొక్క చుక్క వేయాలి మొత్తం వాటర్ అయిపోతే ఇంకా తర్వాత ఎవరు పోయిరు లాస్ట్ వరకు ఇక ఓం నమః భవాయ దరిద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ नमः सहस्राक्षाय च शतधन्वने च नमः गिरिशाय च शिपिविष्टाय च नमः मीडुष्टमाय चेशमते च नमः ह्रस्वाय च नमः शीघ्रियाय च शीप्याय च नमः ऊर्म्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमः मध्यमाय चापगल्भाय च नमः जघन्याय च बुद्धियाय च नमः सोऽभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च वसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेनाय च शुरथाय च नमः शूराय च अवबिन्दते च नमः वर्मिने च वरोधिने च नमः बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमः दुन्दभ्याय च हननीयाय च नमः तृष्णवे च प्रमृषाय च नमः दूताय च प्रहिताय च नमः निषङ्गिने चेषधिमते च नमस्तीक्ष्णे सवेचायुधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पथ्याय च नमः काट्याय च नीप्याय च नमः श्रोत्याय च सरस्याय च नमः नाद्याय च वैशन्ताय च नमः कोप्याय च वट्याय च नमः वर्ष्याय च वर्ष्याय च नमः मेघ्याय च विद्युत्याय च नमः ईद्रियाय च तप्याय च नमो वात्याय च
रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च ॐ हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च ऋणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वदाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमः वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवधराय च नमस्तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाद्याय च नमः षष्प्याय च फेन्याय च नमः सिगत्याय च प्रवाह्याय च नमः हिरण्याय च प्रपथ्याय च नमः कृगशिलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः स्थल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेश्याय च नमः पागोसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय च लप्याय च नमः ऊर्व्याय च सोर्म्याय च नमः पर्ण्याय च पर्णशत्याय च नमोपगुरमानाय च विघ्नते च नमः आक्षिदते च प्रक्षिदते च नमो वक्किरिकेभ्यो देवानागो हृदयेभ्यो नमः विक्षीणकेभ्यो नमः विजिन्वत्केभ्यो नमः निर्हतेभ्यो नमः आमीवत्केभ्यः द्रापे अंददस्पते दरिद्रन्नीललोहिता येषां पुरुषाणामेषां पशूनां माभिर्मारोव येषां किञ्चनाममत या ते रुद्रशिवा तनो शिवा विश्वाः भेषजे शिवा रुद्रस्य भेषजे तया नो मृडजीवसे इमागो रुद्राय तवसे कपर्दिने क्षयद्वीराय प्रभरामहे मतिः यथा नश्यमसद्विपदे चतुष्पदे विश्वो पुष्टङ्ग्रामे अस्मिन्ननातुरौ मृडानो रुद्रोदनामयस्कृति क्षयद्वीराय नमसा विधेमते यच्छञ्चयोश्च मनराजिते पिता तदश्यामतवरुद्रप्रणीतौ मानमहान्तमुतमानो अर्भकम् मानवुक्षं तमुतमानवुक्षितौ मानवधीः पितरं मोदमातरौ प्रियामानस्तनुवो रुद्ररीरिषः मानस्तोकेतनये मान आयुषि मानो गोषमानो अश्वेशरीरिषः वीरान्मानो रुद्रभामितो वधीर्हविष्मन्तो नमसा विधेमते आरात्ते गोग्न उत पूरुषग्ने क्षयद्वीराय सुम्नमस्मेते अस्तो रक्षा च नो अधिजनेव ब्रूह्यथा च नः शर्म यच्छद्विबर्हाः स्तुहि श्रुतङ्गर्तसतं युवानं मृगन्न भीममुपहत्नुमुग्रव मृडाचरित्रे रुद्रस्तवान अन्यन्ते अस्मन्निवपन्तु सेनाः परिणो रुद्रस्य हेतुर्वृणक्त्वपरित्वेषस्य दुर्मतिरघायोः अवस्थिरा भगवद्भ्यस्तनुष्वमीड्वस्तोकायतनयाय मृडया मीडष्टमशिवतमशिव नः सुमना भवा परमे वृक्षायुधन्निधाय कृत्तिं वसान आचरपिनाकं बिभ्रदागहि विकिरिदविलोहितनमस्ते अस्तु भगवः यास्ते सहस्रगो हेतयोन्यमस्मन्निवपन्तु ताः सहस्राणि सहस्रदा बाहुवः स्तव हेतयः तासामीशानो भगवः पराचीनामुखाकृति सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्या तेषागो सहस्रयोजने वधन्वानि तन्मसि अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवा अधि नीलग्रीवाश्चितिकण्ठा सर्वादः क्षमाचराः नीलग्रीवाश्चितिकण्ठादिवगो रुद्रा उपश्रिताः ये वृक्षेषु सस्पिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः
ये अन्येष विविध्यन्ते पात्रेष पिबतो जनान् ये पथां पथि रक्षयाैलवृथाय व्युधः ये तीर्थानि प्रचरन्ति सृकावन्तो निषङ्गिनः य एतावन्तश्च भूयागोसश्च दिशो रुद्रावितस्थिरे तेषागो सहस्रयोजनेव धन्वानि तन्मसि अस्मिन् महत्यर्नवेन्दरिक्षे भवाधि नीलग्रीवाश्रिदिगण्डाः सर्वादः क्षमाचराः नीलग्रीवाश्रिदिगण्डादिवगो रुद्रा उपश्रिताः ये वृक्षेषु कस्मिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखासः कपर्दिनः ये अन्येष विविध्यन्ते पात्रेष पिबतो जनान् ये पदां पतिरक्षयाैलवृताय व्युधः ये तीर्थानि प्रचरन्ति सृगावन्तो निषङ्गिनः य एतावन्तश्च भुजागोसश्च दिशो रुद्रावितस्थिरे तेषागो सहस्रयोजनेव धन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां येऽन्तरिक्षे ये दिव्येषा मन्नं वहतो वर्षमिषवस्तेभ्यो 10 प्राचीर्दश दक्षिणः 10 प्रतीचीर्दश अतीचीर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते न मृडयन्तो ते यन्विस्मयश्च न द्वेषितं वोजम्भे दधामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनौ उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्र अग्नव्यो अप्सिय ओषधीश यो रुद्र विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु ये ते सहस्रमयुतो पाशा मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा प्राणानां ग्रन्थिरसिरुद्रोमा विशान्तकः तेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवो ओम अग्ना विष्णु सुजोजसे मा वर्धन्तवाङ्गिरः युम्नैर्वाजेभिरागतौ वाजस्तमे प्रसवस्तमे प्रेरिस्तमे प्रसिद्धिस्तमे धीतिस्तमे कृतस्तमे स्वरस्तमे श्लोकस्तमे श्रावस्तमे श्रुतिस्तमे ज्योतिस्तमे शुभस्तमे प्राणस्तमे पानस्तमे व्यानस्तमे सुस्तमे चित्तञ्च महाधीरञ्चमे वाक्समे मनस्तमे चक्षुस्तमे श्रोत्रञ्चमे दक्षस्तमे बलञ्चमे ओजस्तमे सहस्तमायुस्तमे जराचमे आत्महतमे तनोस्तमे शर्मचमे वर्मच मेऽङ्गानि च मे स्थानि च मे पराकोश च मे शरीराणि च मे ज्येष्ठ्यं च माधिपत्यं च मे मन्यश्च मे भामश्च मे मश्च मे अम्भश्च मे जेमा च मे महिमा च मे वरिमा च मे प्रतिमा च मे वर्ष्मा च मे द्रागृया च मे वृद्धं च मे वृद्धिश्च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे वशश्च मे त्विषश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमानं च मे सोक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे भविष्यच्च मे सुगं च मे सुपदं च मर्दं च मर्दिश्च मे क्लुप्तं च मे क्लुप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे सञ्च मे मयश्च मे प्रियं च मे नुका ओम सञ्च मे मय ओम सञ्च मे मयश्च मे प्रियं च मे न कामश्च मे सोमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणं च मे जन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे महश्च मे संविच्च मे ज्ञात्रं च मे सोश्च मे पृथोश्च मे धीरं च मे लयश्च मे मृतं च मे मृदं च मे यक्ष्मं च मे नामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वं च मे नमित्रं च मे भयं च मे सुगं च मे शयनं च मे सुषा च मे सुदिनं च मे ऊर्च मे सोनृता च मे भयश्च मे रसश्च मे घृतं च मे मधु च मे शक्तिश्च मे सपेतिश्च मे श्यामं च मे लोहं च
మేఘ్నిశ్చ మాపశ్చ మే విరుధశ్చ మోషధయశ్చ మే కృష్ణపత్యంచ మే కృష్ణపత్యంచ మే గ్రామ్యాశ్చ మే పశవారణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం విత్తంచ మే విత్తిశ్చ మే భూతంచ మే భూతిశ్చ మే వసుచ మే వసతిశ్చ మే కర్మ చ మే శక్తిశ్చ మేర్థశ్చ మే మంత్రీ చ మాగ్రయనశ్చ మే వైశ్వదేవశ్చ మే ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ మరుదుగ్రాశ్చ మే దిగ్రాహ్యాశ్చ ఐంద్రాగ్నశ్చ మే వైశ్వదేవశ్చ మే ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ ఋతుగ్రహాశ్చ మే దిగ్రాహ్యాశ్చ మైంద్రాగ్నశ్చ మే వైశ్వదేవశ్చ మే మరుత్వతీయాశ్చ మే మాహేంద్రశ్చ ఆదిత్యశ్చ మే సావిత్రశ్చ మే సారస్వతశ్చ మే పౌష్ణశ్చ మే పాత్నీవతశ్చ మే హార్యోజనశ్చ మే ఇద్మశ్చ మే బర్హిశ్చ మే వేదిశ్చ మే దిష్ణీయాశ్చ మే శ్రుతశ్చ మే జమసాశ్చ మే గ్రావానశ్చ మే స్వరవశ్చ మౌపరవాశ్చ మే దిశవనే చ మే ద్రోణకలశశ్చ మే వాయవ్యాని చ మే భూతవృచ్చ ఆధవనీయశ్చ ఆగ్నేద్రంచ మే హవిర్దానంచ మే గ్రహాశ్చ మే సదశ్చ మే పరోడాశాశ్చ మే పచతాశ్చ మేవ బృదశ్చ మే స్వగాకారశ్చ మే అగ్నిశ్చ మే కర్మశ్చ మేర్కశ్చ మే సూర్యశ్చ మే ప్రాణశ్చ మే శ్వమేధశ్చ మే పృథివీ చ మే దిదిశ్చ మే దిదిశ్చ మే ద్యౌశ్చ మే శక్వరీరంగులయో దిశశ్చ మే యజ్ఞేన కల్పంతాం వృక్ష మే సామ చ మే స్తోమశ్చ మే యజుశ్చ మే దీక్షా చ మే తపశ్చ మరుదశ్చ మే వ్రతం చ మే హోరాత్రజోర్వృష్ట్యా బృహద్రదంతరే చ మే యజ్ఞేన కల్పేతాం గర్భాశ్చ మే వత్సాశ్చ మే త్రివిశ్చ మే త్రివీ చ మే ద్విత్యవార్చ మే ద్విత్యో హి చ మే పంచావిశ్చ మే పంచావీ చ మే త్రివత్సశ్చ మే त्रिवत्सा च मे तिर्यवार्च मे तिर्यो हि च मे पष्टवार्च मे पष्टौ हि च उक्षा च मे वशा च वर्षवश्च मे वेहश्च मे नड्वाञ्च मे धेनुश्च आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पताम् अपानो यज्ञेन कल्पतां यानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पताम् मनो यज्ञेन कल्पतां वाग्यज्ञेन कल्पताम् आत्मा यज्ञेन कल्पताम् यज्ञो यज्ञेन कल्पताम् एका च मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च मे एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशश्च मे त्रयस्त्रिंशश्च मे चतुस्रश्च मे अष्टौ च मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशश्च मे षड्त्रिंशश्च मे चत्वारिंशश्च मे चतुश्चत्वारिंशश्च मे अष्टाचत्वारिंशश्च मे वाजश्च प्रसवश्चापिजश्च क्रतुश्च सुवश्च मूर्धा च व्यश्नियश्चान्त्यायनश्च अन्त्यश्च भुवनश्च भुवनश्चाधिपतिश्च इडादेवहोर्मनुर्यज्ञनीर्मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्य अस्मान् स्वस्तिभिरति दुर्गानि विश्वा पूश्च भृद्वे बहुलान उर्वे भवातोकाशतनया यशय्योः विश्वानि नो दुर्गः जातवेदस्सिन्धन्न नावातुरितादिवर्षीत्यग्निः प्रत्नोषिकमीढ्य अध्वरेषु जनाच्य होतानव्यत्ससत्सि स्वाञ्चाग्ने तनवं विप्रयस्वास्मभ्यञ्च सौभगमायजस्वा गोभिर्जुष्टमयिजो निषिक्तं तवेन्द्रविष्णो रणसंसरेमा नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोका इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् उमा पार्थिवेश्वर स्वामी देवताभ्यो नमः महाभिषेक स्नानं समर्पयामि తమలపాకులు ఉన్నాయి కదా మీ దగ్గర ఆ గ్లాస్ పై నుంచి తీసి మీ దగ్గర ఉన్నటువంటి తమలపాకులో పెట్టండి
మీకు సైడ్కి ఇంకో 3 తమలపాకులు ఉంటాయి చూడండి, అందులో 2 తమలపాకులు తీసుకొని ప్లేట్, వైట్ ప్లేట్ మధ్యలో పెట్టుకొని శివలింగం దానిపైన పెట్టుకోండి. ఆ శివలింగం తీసి మీ దగ్గర వేరే 2 తమలపాకులు ఉంటే కనుక ఆ తమలపాకులో శివలింగాన్ని పెట్టేసుకోండి. ఆ పెద్ద ప్లేట్, ఆ పసుపు గణపతి ఉన్నటువంటి ప్లేట్లో ఆ తమలపాకులు పెట్టేసుకోండి. ఆ పసుపు గణపతి దగ్గర ఉమా పార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. భస్మ విలేపనం సమర్పయామి గంధద్వారాంధరాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరేణ సర్వభూతానాం తామిహోపహ్వగే శ్రియాం. ఉమా పార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. హరిద్రాది కుంకుమ విలేపన పరిమళ పటవాసిక ద్రవ్యాని సమర్పయామి. అందరూ కూడా ఆ శివలింగాన్ని ఆకులో పెట్టారా? పెట్టిన తర్వాత ఆ పసుపు గణపతి ఉన్నటువంటి దగ్గర ఆ శివలింగాన్ని పెట్టేసుకోండి. దేవుని పైన పసుపు కుంకుమ అక్షతలు వేయండి. పువ్వులు ఉంటే గనక ఒక పువ్వు పెట్టండి. పిల్లలు చెబుతూ ఉండాలి. మాల్యాదేని సుగంధీని మాలత్యాదేని వై ప్రభో మయా హృదాని పూజార్థం పుష్పాని ప్రతిగృహ్యతాం పుష్పైః పూజయామి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణినే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. అందరూ అంటలేరు. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివాప్రియ. ఓం కపాలినే నమః. ఓం కామారయే నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః.
ఓం కాళకాళాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరజహస్తాయ నమః. ఓం మృగపానయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం స్వరమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హరయే నమః. ఓం పూషదంతవిదే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం భగనేత్రవిదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపదే నమః. ఓం నవవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఉమాపార్థివేశ్వరాయ నమః. భవానీ శంకరాభ్యాం నమః. ఉమాపార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాని సమర్పయామి ధూపం. ఈశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం వనస్పతిరసోద్భూత గంధార్యో గంధవుత్తమః. ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. ఏద్యం పడండి, జస్ట్ రిలాక్స్, మాట్లాడకండి. ఇంకొక 5 నిమిషాల ప్రోగ్రామ్ అంతే, ఓన్లీ 5 మినిట్స్ అమ్మా. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యాసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకథైవ జితమానాయస్తేజో దదాతి సాంగ్రహణ్యైష్ట్యాయజతే ఇమాన్ జనతాగో సంగృహ్ణానేతి ద్వాదశారత్నీరశనా భవతి. ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి. ఊర్ధ్వై ముంచాః ఊర్జమేవావరుంధే. చిత్రా నక్షత్రం భవతి. చిత్రం వా ఏతత్ కర్మ
యథశ్వమేధः సమృద్ధ్యై. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఉమాపార్థివేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆనందకర్పూరమంగళమహానీరాజనదీపం దర్శయామి. శుద్ధజలార్తిజ్ఞో సమర్పయామి. రక్షాన్ ధారయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ కూడా మంత్రపుష్పాక్షతాన్ని సమర్పయామి. యాని కార్యపాపాని జన్మాంతరకృతాని చాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష జగదీశ్వరాత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. జన్మ కృత మధ్యాహ్నే సాయాన్నే సప్త జన్మని మేరో కాంచన దత్తానాం గవాం కోటి శతైరపి పంచకోటి తురంగానాం తత్ఫలం శివదర్శనం కోటయో బ్రహ్మ హత్యానాం మఘమ్య గవకోటయః సద్య ప్రళయ మాయాంతి మహాదేవ్యై చ కీర్తనం హీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యాన వాహనాది ఉమాపార్థివేశ్వర స్వామి దేవతాః సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు. ఉమాపార్థివేశ్వర స్వామి భగవానికి జై. ఓం నమః శివాయ. అందరూ కూడా ఒక్కొక్కరుగా నిదానంగా వచ్చి ఇక్కడ మీరు ఇందాక చేసినటువంటి శివలింగాలు ఉన్నాయి కదా, అవిటిపైన అందరూ కూడా అక్షంతలేసి మనస్సులో ఉన్న కోరికను చెప్పుకొని చదువు మంచిగా రావాలి, పెద్దగా అయిన తర్వాత మంచి ఉద్యోగం రావాలి అని మంచిగా చెప్పుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా ఒక్కొక్కరు నిదానంగా రండి. మేడం యోగా ట్రైనర్ అండి, సారీ యోగా సర్టిఫైడ్ టీచర్. తిను ఆన్లైన్లో రోజు చాలా ఓపిక్గా పొద్దున లేచి 6 to 6:45 యోగా క్లాస్ తీసుకుంటారు. వీక్లీ 3 days ఫ్రీ యోగా. లాస్ట్ 5 months నుండి చెప్తున్నారు. అస్సలు విసుగు లేకుండా ఎంతమంది జాయిన్ అయితే అంతమందికి చెప్తారు ఓపిక్గా. ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే మా సమితి ఇంకా అట్లా కంటిన్యూ చేయగలుగుతున్నాం ఎంతో కొంత సేవ పిల్లలకి. టీచర్ కోసం ఒకసారి గట్టిగా క్లాప్స్. నెక్స్ట్ భగవద్గీత నేర్పిస్తున్నాం పిల్లలకి. భగవద్గీత డైలీ మా దగ్గర ఇప్పుడు ఒక 35 స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. ఈవినింగ్ 8 to 8:30 మండే టు సాటర్డే.
మండే టు సాటర్డే ఈవినింగ్ 8 to 8:30 35 మెంబర్స్ స్టూడెంట్స్ భగవద్గీత నేర్చుకుంటున్నారు. ఈ మధ్యన చిన్మయ విద్యాలయ వాళ్ళు 15వ అధ్యాయంలో కాంపిటీషన్స్ పెట్టారు, మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. దానికి మా సమితి పిల్లలందరూ వెళ్ళారు. 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 4 మెంబర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్తో వెనక్కి వచ్చారు. ఇంకా విష్ణు సహస్రనామం కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేసాం. ఒక 3 days నుండి విష్ణు సహస్రనామం కూడా స్టార్ట్ చేసాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా సమితి QR కోడ్ ఉంటుంది, అక్కడ సమితి QR కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే మా సమితిలో జాయిన్ అవ్వచ్చు. గ్రూప్లో ఎటువంటి పూజా కార్యక్రమాలు ఏమున్నా కూడా అందులో పోస్ట్ పెడతాం. మేము మా సమితిలో ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తున్నా కూడా అందులో పెడతాము. మీరు ఎందులో అన్నా మీ పిల్లల్ని జాయిన్ చేయాలనుకుంటే మాకు డీటెయిల్స్ పెడితే ఆ గ్రూప్లో నేను యాడ్ చేస్తాను. మీరు కంటిన్యూ అవ్వచ్చు. భగవద్గీత కానీ, యోగా కానీ, విష్ణు సహస్రనామం కానీ అవన్నీ మీ పిల్లలకి నేర్పించవచ్చు. అక్కడ QR కోడ్ ఉంది, స్కాన్ చేసుకోండి. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, పాత వాళ్ళు ఎలాగ ఉంటారు. పిల్లలందరూ లైన్లో నించుంటే వాళ్ళ కోసం ఒక ఎగ్జైటింగ్ గిఫ్ట్. ఇంతసేపు ఓపికగా కూర్చొని పూజ చేశారు కదా, వాళ్ళ ప్లేసెస్లో వెళ్ళి నించోవాలి. తీసుకుని రాపో. హలో పిల్లలు, జై శ్రీరామ్. పిల్లలు జై శ్రీరామ్. ఎవరి ప్లేస్లో వాళ్ళు నిలబడి ఉండండి. మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నారు ఆంటీ, బుచ్చిబాబు అంకుల్, ఆంటీ వీళ్ళు మీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నారు పిల్లలకి. దయచేసి ఎవరి ప్లేస్లో వాళ్ళు నిలబడండి. మీకు ఒక ఎగ్జైటింగ్ గిఫ్ట్ ఉంటుంది. ఎవరి ప్లేస్లో వాళ్ళు నిలబడితే, ఎవరి ప్లేసుల్లో దయచేసి వాళ్ళు నిలబడండి అమ్మా పిల్లలు. ఇంకొక 5 నిమిషాలు నాన్న, 5 నిమిషాలు, ఇంకొక 5 minutes. ఎవరి ప్లేస్లో వాళ్ళు నిలబడితే వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది మీ అందరికీ. దయచేసి మాట్లాడకండి పిల్లలు. జై శ్రీరామ్. దయచేసి మాట్లాడకండి. ఎవరి ప్లేస్లో వాళ్ళు నిలబడితే మీ అందరికీ గిఫ్ట్ పెట్టి ఇంత శ్రమనోడ్చి మీ అందరి కోసం కష్టపడుతుంది. ఎందుకంటే మీరు మన దేశానికి మంచి పౌరులుగా అవ్వాలి. మీ ఇంట్లో మీ అమ్మా నాన్నకి మంచి పేరు తేవాలి, బాగా చదువుకోవాలి. మీ చదువుకున్న స్కూల్కి, మీ అమ్మా నాన్నలకి, మన దేశానికి అందరికీ మంచి పేరు తేవాలి. మంచి పేరు తేవాలంటే మంచి నడవడిక ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, అమ్మ మీద అరవటం, నాన్నగారి మీద అరవటం అయినా మంచి పద్ధతులు కాదు. అర్థమైందా? ఈరోజు ఇక్కడ ఎంతమంది కొత్తగా పూజకు వచ్చిన వాళ్ళు ఎంతమంది రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ రాకుండా, మా రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ రాకుండా ఓన్లీ ఈ పూజకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? లేదు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. రే నువ్వు చేయొత్తుగా, నువ్వు రెగ్యులర్గా రావట్లేదు కదా, నువ్వు ఏ ప్రోగ్రామ్కి రావట్లేదు కదా, దీన్ని తప్ప చెయ్యొత్తురా ఆడు. నువ్వు ఏ ప్రోగ్రాంకి రావట్లేదు కదా, భగవద్గీతలో లేవు, నువ్వు యోగాలో లేవు, చేయొత్తాలి కదా. కీర్తి వాళ్ళ అబ్బాయి, నువ్వు భగవద్గీతలో ఉండవా, కోలాటంలో ఉండవా, యోగాలో ఉండవా? సో ఇందాక మేడం చెప్పారు కదా, మేము కండక్ట్ చేసే క్లాసులన్నీ ఫ్రీ క్లాసులు. మేము భగవద్గీతను 2 months నేర్పాము. సో 2 months నేర్పితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక పాప 3rd గా సెలెక్ట్ అయింది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి 3rd గా సెలెక్ట్ అయింది.
ఆ అమ్మాయి ఎక్కడుంది, ఇక్కడ బయటకు రావాలి. రుచికి రాలేదా? అది కాక ప్రైమ్ అంటే మెయిన్ ఫస్ట్ ఎంట్రీ లెవెల్లో ముగ్గురికి ప్రైజులు వచ్చినాయి. మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకరికి వచ్చింది. అంటే మొత్తం 4 వచ్చినాయి. మేము నేర్పింది 30 మందికి. 30 మందిలో 4కి 2 monthsలో ప్రైజ్ తెచ్చారు. వాళ్ళు 2 అధ్యాయాలు చూడకుండా చెబుతారు. హైదరాబాదు, రంగారెడ్డి 2 డిస్ట్రిక్ట్ల మీద ఈ ప్రైజ్. ఆల్మోస్ట్ ఎంతమంది పాల్గొన్నారండి? 8,600 మంది పిల్లల్లో మేము నేర్పిన అమ్మాయి జస్ట్ 3 నెలలే నేర్పింది. మేము ఎగ్జాక్ట్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 డిస్ట్రిక్ట్ మీద 3rd ప్రైజ్ వచ్చింది. సో నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం, మేము ఇంత బాగా చదువుతున్నాం అని. సో కాబట్టి మా వల్ల మీరు లబ్ధి పొందుతారు. సో మీ చదువుతో పాటు ఇది కూడా చాలా ముఖ్యము. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, ఇంట్లో తల్లిదండ్రులు గౌరవించడం, ఇంటికి వచ్చే అతిథులను గౌరవించడం, సో ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. సో ఇప్పుడు ఈ ఈవెంట్కి వచ్చినందుకు ఎవరైతే మాకు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మేము కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇస్తున్నాం. ఓన్లీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే, రిజిస్టర్ చేసుకోకుండా పూజలో కూర్చున్న వాళ్ళకి వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఫస్ట్ నెంబర్ 1 భవిష్య లేకు తల్లి. వీళ్ళు గట్కేశ్వరం నుంచి వస్తారండి మా దగ్గరికి. ఎవ్రీ సండే మేము ఆఫ్లైన్ క్లాస్ పెడితే మేము వద్దన్నా వాళ్ళ అమ్మానాన్ని తీసుకొస్తున్నారు. గట్కేశ్వరం 60 కిలోమీటర్లు మనకి, అంటే ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది. నిజంగా ఆ తల్లిదండ్రులను కూడా మనం పొగడాలి. ఆన్లైన్ క్లాస్ చేస్తే భగవద్గీతకి మార్నింగ్ 6 o'clockకి స్నానం చేసి కూర్చుంటారు ఎవరైనా, మా పిల్లలందరూ. అంతేగాని నిద్ర లేకపోగానే కళ్ళు నడుపుకుంటూ కూర్చోవడం కాదు. ఇవ్వమ్మా. నెంబర్ 2 భార్గవ సేతు లెగాలి, నిలబడాలి. నెంబర్ 3 భవిష్య బి. వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, అక్కడే నిలబడతారు వాళ్ళు. కూర్చోండి కూర్చోండి. నెంబర్ 4 దైవిక్. అట్లా ఆపండి. మరి మీరు 5th క్లాస్ అన్నట్టు రాశారు. ఆపండి 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 అబ్బాయి. దత్రిజీ. నెంబర్ 5 ఏకాంష్. హేమేష్ కుమార్. పృథ్విక రాలేదు. జితేంద్ర. ఏమండి మన దీపకాంతిగా గొడుగు కరిగిపోయాను. వికాస్ చౌదరి. కేతు. కృతిక. మోక్షిత్. ఇంకో మోక్షిత్. ఒకరేమో కీర్తి, ఒకరేమో చందన. నిత్య. పర్ణిక. ప్రజ్వల. ప్రణికారెడ్డి. ప్రణిత. సాయి దౌశిక్. సాక్షిత్ 21. మీరు లోపలికి వెళ్ళండి హారిక గారు. సాక్షిత్. ఋత్విక. నాకు అపర్ణ మ్యామ్, హారిక మ్యామ్ నాకు భగవద్గీత బాగా నేర్పించడం వల్ల నేను ఇట్లా డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చాను.